పరకామణి అంశం మీద నిన్న కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు చంద్రబాబు గారికి. పైగా అందులో జరిగిన తప్పేమిటి ఒప్పేమిటి వీటన్నిటి మీద కూడా ఆయన చాలా డీటెయిల్డ్ గా సవాల్ విసిరారు. మరోవైపు విశ్లేషకులు గాని వాళ్ళు గాని మొన్న జగన్ గారు గాని వరలరామయ్య గారు చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారం జడ్జీల పాత్ర కూడా ఉందనేది అర్థమవుతున్నప్పుడు మరి వాళ్ళని కూడా విచారించాలి కదా అని రామ్నాథ్ గారు మరి కొందరు విశ్లేషకులు ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ పరిణామం పైన తిలక్ గారు చెప్పండి. నిజంగానే ఇప్పుడు అనేక మంది ఆరోపణలు చేశారు, కల్తీ మద్యం జరిగింది, ఏమంటారు బెల్ట్ షాపులు అంటేనే పోలీసు వారు నువ్వు బెల్ట్ షాప్ అని అంటే చెప్పావు రా అని విచారణకు పిలిచినటువంటి పోలీసు వారు ఈ పరకామణి ఇష్యూ మీద ఇంత అడావుడి చేస్తున్నారు కదా, మరి వీళ్ళందరినీ ఎందుకు పిలవట్లేదు? వరలరామయ్య గారిని పిలవాలి, అట్లాగే ఆయన ఎవరో పెద్ద జడ్జి అంటే ఆ జడ్జి గారిని పిలవాలి, అసలు ఎట్లా ఏమిటనేది మీరెట్లా ఇన్వాల్వ్ అయ్యారని అడగాలి కదా. మరి ఆ కేసుని ఎందుకు ఇట్లా వక్రీకరించి రకరకాలుగా ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తమే తప్ప అసలు చిత్తశుద్ధితోటి వీళ్ళు చేస్తున్నారా? కేసర్ గారు ఈ పరకామణి ఇష్యూలో కొంచెం లోతుగా వెళ్తారండి. ఇప్పుడు పరకామణి ఇష్యూలో జడ్జీల ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎవరు చెప్పారు? ముందు ఆయన అయితే ఆ పేర్లు మీరు చెప్పమాక, మీరేమి పేర్లు చెప్పమాకండి దయచేసి, మీరేమి పేర్లు చెప్పమాకండి, మళ్ళీ లేనిపోయిన కొత్త సమస్యలోకి వెళ్తాం. నేను చెప్పట్లేదండి, నేను సబ్జెక్ట్ వరకు వెళ్తాను. తెలుగుదేశం నాయకుడికి ఆ జడ్జీలు ఫలానా వాడు ఇన్వాల్వ్ అయ్యారు, ఫోన్లు చేశారని ఎవరు చెప్పారు? కాబట్టి ఆయన్ని విచారించాలి ముందు. ఈ మాట ప్రెస్ మీట్ లో జడ్జీల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన వాళ్ళని తెలుగుదేశం నాయకుడిని విచారించాలి పోలీసులు. ఎందుకు విచారించట్లా? కారణం ఏంటి? 2, పరకామణి కేసులో కోర్టు చెప్పిన తర్వాత లోకాయుక్తలో రాజీ చేస్తే తప్పు అంటున్నారు. మరి కోర్టు చెప్పకుండానే మార్గదర్శి కేసులో డబ్బులు తీశారు కాబట్టి వదిలేండి, శిక్ష అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు చెబుతున్నారు? అంటే మీకు అనుకూలమైన మార్గదర్శి అయితే ఒక చట్టమును పరకామణి కేసులో మంచి పాయింట్ చెప్పారండి. మంచి పాయింట్ అండి. అంతేకాకుండా ఇంకోటి మీకు గుర్తుండే ఉంటుంది, చాలా ఆలయాల్లో జరుగుతుంది. ఇప్పుడు అహోబిలంలో జరిగిందంట ఆ మధ్య, అట్లాగే సింహాచలం జగన్ గారు రిఫర్ చేశారు. నాకు గుర్తుండి పరకామణి ఈ తిరుమలలోనే అనేక సందర్భాల్లో పరకామణిలో లెక్కిస్తూ కొంతమంది పట్టుబడినటువంటి సందర్భాలు చాలా వార్తలు రిపోర్ట్ చేసినట్టు గుర్తు. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇట్లా రికవరీ చేసినందుకు కానీ కేసు పెట్టే విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు కేసు పెట్టడం ఒక పెద్ద మేజర్ ఇష్యూ కింద మార్చడం అనేది ఆసక్తికరంగా ఉంది. అంటే కామ్గా వెళ్ళిపోతే ఏమి లేదు, చిన్న కేసు పెట్టేస్తే ఏమి ఉండేది కాదు. అంత ముందు కూడా చాలా సార్లు ఇట్లాంటి రిపోర్ట్ అయినాయి కదా నాకు గుర్తున్నంత వరకు. అదే ఇప్పుడు అది కూడా జడ్జి చెప్తే లోకాయుక్తలో రాజీ చేస్తే దాన్ని నేరం అంటున్నారు. సింహాచలంలో బెయిలబుల్ కేసు ఇచ్చి బెయిల్ ఇచ్చేస్తే నేరం కాదు. మార్గదర్శిలో కోర్టు చెప్పకపోయినా సరే ఆయన సచివుడు ఆయన మీద కేసు లేకుండా చేసేయాలి, శిక్ష అక్కర్లేదు. ఇది ఎక్కడ వాదనండి? మీకు ఈ రకమైన వాదనలు ఇప్పుడే కాదండి. మీకు కనకదుర్గంలో అమ్మవారి కిరీటం పోయినప్పుడు నకిలీ కిరీటం పెట్టారని చెప్పేసి ఆరోపణ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే. మరి అప్పుడు ఎందుకు విచారణ జరగలేదు? కనకదుర్గంలో కాళహస్తిలో క్షుద్ర పూజలు జరిగినాయని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు విచారణ జరగలేదు? ఎవరు చేయించారు క్షుద్ర పూజలు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరి మీద కేసు పెట్టారు? ఎందుకు పెట్టలేదు? ఏది సమాధానం చెప్పరు. నిన్నగాక మొన్న దేవస్థానం భూములు ఒక కార్యక్రమం జరపడానికి ఆ భూములు ఇచ్చారు కదా, విజయవాడలో భవనపురంలో ఇచ్చారు కదా, విశాఖపట్నం. దేవతలకి దేవస్థానాలకి అపవిత్రత ఆపాదిస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఏదో గొప్పగా మాట్లాడితే అట్లా. అందువల్ల పరకామణి ఇష్యూలో తెలుగుదేశం పార్టీ వాదన అనేది చాలా అరాచకంగా ఉంది. వాడు చేసేది మనుషులకైతే ఒక రకంగా, దేవతలకైతే ఒక రకంగా అయితే చట్టం ఉండదనేది వాడు తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. శేఖర్ గారు చెప్పండి, నిన్న కరుణాకర్ రెడ్డి గారు విసిరిన సవాల్కి వీళ్ళు ఎవరైనా స్పందిస్తారా? నిజంగానే ఇది ఏదో రకంగా క్లోజ్ చేసేసుకుని చేతులు దులుపుకుంటారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సిట్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని మొత్తం అందరినీ, లోకేష్ గారు కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారంట కదా, నిజమేనా? పరకామణి ఇష్యూలో
మరి వారికి ఎట్లా సమాచారం వచ్చిందని అడగాలి కదా. అసలు అఫ్ కోర్స్ కల్తీ ఇది జంతుకోవు కలిసిందంటేనే ఆ సిట్ వాళ్లే కనీసం చంద్రబాబు గారిని పిలవలేదు కాబట్టి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు జడ్జి గారి పేరేదో పెద్ద జడ్జి ఎవరో చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వలరామయ్య గారి వంటి వారి మీద ఉంటుంది కదా. సరే, ఈ ప్రభుత్వం ఈ పరకామణి కేసు చూసిన తర్వాత నాకు ఒకటి ఐడియా వచ్చింది సార్. ఎవరైనా పోలీసు ఎవరైనా ఇంట్లో ఒక దొంగతనం చేస్తే ఆ దొంగను పట్టుకొని రికవరీ చేసి డబ్బు వాళ్ళకి అప్పచెప్తే అతని మీద కూడా కేసు పెట్టేటట్టుంది సార్ ఈ ప్రభుత్వం. ఏందా పోలీసు నువ్వు డ్యూటీ నువ్వు ఎందుకు చేస్తావని, లేకపోతే ఏమన్నా పద్ధతి పాడున్న వల్ల సార్ మనం ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక విధి విధానం ఉండాల్సిన పని లేదా? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతామా సార్? పరకామణి కేసు ఏంది? 2023 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పరకామణి లెక్కింపుల కోసం ఒక కొత్త భవనం కట్టి 360 degrees లో కెమెరాస్ పెట్టారు. అత్యాధునిక భవనం కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత 2023 ఏప్రిల్లో అతను పట్టుకున్నారు సార్. పట్టుకోగానే తిరుపతిలో కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత లోక్ అదాలత్ లో సార్, లోక్ అదాలత్ అంటే ఎవరెవరు కూర్చుంటారు? ఏమన్నా పోలీస్ అధికారి లేకపోతే ఆయన టీటీడీ అధికారులు కూర్చొని ఇచ్చారా? లేదు కదా. గౌరవ న్యాయమూర్తే సమక్షంలో మాత్రమే లోక్ అదాలత్ కేసులు అనేవి పరిష్కరించబడతాయి సార్. 14 కోట్ల మార్కెట్ ధర, దాదాపుగా 100 కోట్ల రూపాయలు శ్రీవారికి అందాయి కదా. ఇక్కడ క్రైమ్ ఏంటి నేను అడుగుతున్నాను సార్. దొంగతనం చేసిన దగ్గర నుంచి అతను చేసిన దొంగతనం కంటే కూడా ఎక్కువ 70,000 దొంగతనం చేస్తే మార్కెట్ రేట్ లో 100 కోట్ల రూపాయల డబ్బుని శ్రీవారికి అతని డబ్బు కాస్త దానం చేసి తప్పును ఒప్పుకుంటే ఇక్కడ క్రైమ్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. చాలా మంది హిందూ బంధువులు కూడా అర్థం కావట్లేదు సార్. మరి సింహాచలంలో ఏదైతే దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు సార్. అహోబిలంలో దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు సార్. మరి ఇక్కడ రికవరీ చేస్తే తప్పిది, నేరం ఇది, ఘోరం ఇది, ఈ ప్రభుత్వం మొత్తం తప్పు చేసిందని చెప్పేసి కేసులు పెట్టి వేధిస్తారు. ఆ సతీష్ లాంటి వ్యక్తులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తారు సార్. నేను అడుగుతున్నాను సార్, ఆ సతీష్ కుమార్ అనే అతన్ని ప్రభుత్వ హత్య అని చెప్పేసి మా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మాట్లాడిన మాటకి తీసుకెళ్లి విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి లోపలికి పంపించాలని చెప్పేసి దారుణంగా బిహేవ్ చేసింది కదా ఈ ప్రభుత్వం. మరి జడ్జి ఉన్నారు, పెద్ద జడ్జి. ఆ జడ్జి ఎవరు? హైకోర్టు జడ్జా, లేకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? ఏ న్యాయమూర్తి అనేది ఆయన పిలిచి ఎందుకని చెప్పి ఈ ప్రభుత్వం ఈ సిట్ విచారణ చేయట్లేదు? జడ్జి గారి సమక్షంలో ఆ జడ్జి ఏదైతే ప్రధాన న్యాయమూర్తి అంటున్నాడు కదా, పెద్ద జడ్జి అంటున్నాడు కదా, మరి అంత పెద్ద జడ్జి ఇంత చిన్న జడ్జికి చెప్పి ఏదైతే ఆ కేసును క్లోజ్ చేయించినప్పుడు చట్టబద్ధత లేకుండా ఎలా ఉంటుంది? చట్టానికి లోబడి లేకుండా ఎలా ఉంటుంది? ఇంకో మాట అంటా ఉన్నారు సార్, మీరు ఏదైతే చెన్నైలో చేయించారు రిజిస్ట్రేషన్. అవును సార్, అతనికి చెన్నైలో ఆస్తులు ఉంటే చెన్నైలో రిజిస్ట్రేషన్ చేపి తిరుపతిలో రిజిస్ట్రేషన్ చేపిస్తారా? మీకు హైదరాబాద్ లో ఆస్తులు ఉంటాయి సార్, మీ ఆస్తులు ఎవరికైనా రాయిస్తుంటే హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ చేపి నేనుంటే బెంగళూరులో రిజిస్ట్రేషన్ చేస్తారా సార్? ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వరలరామయ్యకి ఆ మాత్రం తెలియట్లా. ఆరోపణ చేయాలి సార్ తిరుమలలో. సార్ ఈ ప్రభుత్వంకి నిజంగా నేను గమనించిన దాని ప్రకారం సార్, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులము అని చెప్పుకునే వాళ్ళు 2 ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఫక్తు నాస్తికులు సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు సార్. నేను ఎందుకు ఈ మాట అన్నాను సార్, వాళ్ళు నిజంగా ఆస్తికులైతే ఏ ఆధారం లేకుండా కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఏ ఆధారం లేకుండా జంతుకు కలిసింది అని ఆరోపణ చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆస్తికులైతే కాదు సార్. భక్తు నాస్తికులు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేయగలరు సార్. ఎందుకంటే ఆస్తికులైతే అయ్యో శ్రీవారి మీద మనం ఇలాంటి నిందేసేటప్పుడు, శ్రీవారి ప్రసాదం మీద మనం ఇలా రాజకీయం చేస్తుంటే శ్రీవారి యొక్క ఆగ్రహానికి గురవక తప్పుదనే భయం ఉంటుంది సార్ లోపల కొంచెమైనా. నాస్తికులు కాబట్టి ఆ భయం ఏమీ లేదు సార్. వాళ్ళకి దేవుడితో పనిలా, ప్రజలతో పనిలా, చట్టాలతో పనిలా, ఏటితో పని లేదు సార్. కేవలం రాజకీయ లబ్ధే పరమావధిగా ఇలాంటి ఆరోపణలు చేశారు. చివరికి సార్ శ్రీవారి వెంకటేశ్వర స్వామితో ఆడుకునే ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు సార్. ఇంకోటి టీటీడీ చైర్మన్ సార్, అద్భుతమైన వ్యక్తిని కూర్చోబెట్టారు సార్. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ శేఖర్ గారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తిలక్ గారు చెప్పినట్లుగా
మార్గదర్శి కేసులో తిరిగి డబ్బులు కట్టేశారు కాబట్టి Yes. ఆ కేసుని క్లోజ్ చేసేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హైకోర్టులో సబ్మిట్ చేసినట్లున్నాయి కదా. మరి అటువంటిప్పుడు ఈ కేసులో చిన్న కేసు అంటే కూడా మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేది అట్లేదు. ఈనాడు వాళ్ళు అబ్బా చిన్న కేసు అని హెడ్డింగ్ పెట్టారు కదా. మరి అన్ని వేల కోట్ల కేసుని మరి తప్ప ఒప్ప తిలక్ గారు చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. మరి అసలు వార్తలే రాయరు, అది వేరే విషయం అనుకోండి ఆ విషయం మీద. బట్ తప్పుగానట్లుగా అన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తే తిరిగి చెల్లించేశారు కదా అని చెప్తున్నటువంటి వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇన్ని కోట్లు వసూలు చేస్తే కూడా టీటీడీ రికవర్ చేస్తే కూడా ఇంత అధ్వానంగా ప్రచారం చేశారే ఈనాడు వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. మరి దీనికి ఎట్లా పోలుస్తారు? చాలా కీలకమైన పాయింటే కదా సార్. మార్గదర్శి, రామోజీరావు, ఈనాడు అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి సీఎం గారికి ఇద్దరికి అత్యంత సన్నిహితులు కదా సార్. కాబట్టి వాళ్ళు ఏం చేసినా రైటే. ప్రజల యొక్క డబ్బుని అక్రమంగా చట్టాలకి ఉల్లంఘించి చట్టాలను తుంగలో దొక్కి నువ్వు డబ్బులు వసూలు చేయడమే ముందు తప్పు. తర్వాత తిరిగి చెల్లించావా లేదనే తర్వాత విషయం. ముందు నువ్వు తీసుకోవడమే తప్పు. అసలు దాన్ని వేరే చోటికి బదలాయించడం ఇంకో తప్పు. సో ఇన్ని తప్పులు చేసి తిరిగి చెల్లించాను అంటే ప్రభుత్వాలు 2 శబాష్ రామోజీరావు గారిది ఏమీ తప్పు లేదు అని చెప్పి చేయడం మాత్రం పేషెంట్ సార్. కానీ ఇక్కడ మాత్రం వాస్తవంగా అతను తప్పును ఒప్పుకున్నాడు సార్. క్షమాపణ కోరుతూ అతను తీసుకున్న 70,000కి 14 కోట్లు ప్రభుత్వ ధర, మార్కెట్ ధర 100 కోట్లు తిరిగి చెల్లిస్తే దీన్ని కోతిపుండు బ్రహ్మాండం అంతకుముందు కూడా కాదు 70,000కే పరిమితం కాదు. అంతకుముందు కూడా ఇట్లాంటివి చేశాడు కాబట్టి అతని దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ రకంగా తిరుమలకి దేవుడికి ఆయన సొమ్ము ఆయనకి వెళ్ళాలి అని భావించారు, ఇచ్చారు. అంతవరకు అట్లా చెప్పాలి తప్ప కేవలం ఈ ఒక్క కేసేనే కాదు కదా. ఇప్పుడు రామోజీరావు కేసులో 1,000 కోట్లకి అక్రమంగా వసూలు చేయటమే కాకుండా వేరే చోట్ల తరలించారని కదా ఆరోపణ. అక్కడేమో చెల్లిస్తేనే గొప్ప విషయం, ఇక్కడేమో కడితేనేమో ఇది. పైగా ఇంకోటి మీ అందరికి తెలుసో లేదో, నేను చాలా సార్లు వార్తలు రాసినట్టు గుర్తు, తిరుమలలో ఇట్లాంటి ఘటనలు చాలా అప్పుడప్పుడు గతంలో కూడా జరిగాయి. జరిగినప్పుడు ఎప్పుడు ఇట్లా ఇంత చర్య తీసుకోలేదు. చర్య తీసుకోవడం నేరం అన్నట్టుగా మీరు చెప్పినట్లుగా వచ్చింది సార్. రికవరీ చేస్తేనే గగనం సార్ ఇవాళ రేపు దొంగతనం కేసుల్లో. కానీ రికవరీతో పాటుగా అతను క్షమాపణ కోరుతూ అతను ఆస్తి మొత్తం వెంకటేశ్వర స్వామికి రాయిచ్చారు చూడు సార్. అది తప్పుగా చూపిస్తున్నారు సార్. అది బాధాకరం. చాలా మంది హిందూ బంధువులందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు సార్. దాన్ని ఒక వార్తగా చూపిస్తూ సార్. నిన్న ఇంకో విషయం సార్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళకి ఎంత భక్తి ప్రద్దులు ఉన్నాయని నిన్న వాళ్ళ చైర్మన్ ఒక మాట మాట్లాడారు సార్. సార్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు జీవో తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు సార్. కానీ ఇప్పుడు ఆ కొండలు అనుకుని ఇంకొక కొండ ఉందంట సార్, పిచ్చి కొండ, చెత్త కొండ అని మాట్లాడుతా ఉన్నాడు సార్ ఆయన. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలను ఆనుకుని ఉండే కొండలు చెత్త కొండలా, పిచ్చి కొండలా? ఆయన కనీసం ఒక్కరోజైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగే అర్హత ఉందా సార్? వెంకటేశ్వర స్వామి యొక్క కొండలను అవహేళన చేస్తారు, ప్రసాదం గురించి తప్పుగా ప్రచారం చేస్తారు, గోవులు చనిపోతే వ్యంగ్యంగా మాట్లాడతారు, అదే విధంగా తొక్కిసలాట జరిగితే ఇంకో రకంగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగే నైతిక అర్హత ఒక్క గంటైనా ఉందని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను సార్.